హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 20. అతని తలలోకి వేర్లు పెట్టి అలాగే అదుముకున్న లక్కీని వెనక్కి తిప్పి ఆమె వీపు పైన కిస్ చేస్తూ తన బ్లౌజ్కి బ్యాక్ ఉన్న హుక్స్ని పంటితో తీస్తూ ఆమె ఊపిరి బిగపట్టేలా చేశాడు రాజ్. ఆమె వీపుపై అతని పెదవుల స్పర్శకి ఆమెలో మునుపెన్నడూ కలగని కొత్త ఫీలింగ్ అది అని చెప్పలేని విధంగా ఉంది. పిల్లో గట్టిగా పట్టుకుని చిన్నగా మోన్స్ చేస్తోంది. రాజ్ తన హుక్స్ తీసి బ్లౌజ్ వేరే చేశాక అతని చేతులతో ఆమె యవ్వన కిరులను బంధించి ఆమెలో తీయని నిట్టూర్పు రప్పించాడు. పెదవులతో సన్నని వీపుపై ముద్దులు ఎదురులు వేస్తూ చేతులతో సున్నితమైన ఆమె అందాలని మర్దిస్తూ ఉక్కిరి బిక్కిరి చేశాడు రాజ్ లక్కీని. విరహమోపలేని లక్కీ ముందుకు తిరిగి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఆమె పెదాలని అందుకుని తన ప్రేమనంతా చూపిస్తూ ఇద్దరి మధ్య అడ్డుగా నిలిచిన ఒలువలను దూరం చేసి ఆమెని పూర్తిగా ఆక్రమించుకుని సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు రాజ్. ఇద్దరూ అలసిపోయి ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే ఎవరో డోర్ కొడుతున్న సౌండ్కి కష్టంగా కళ్ళు తెరిచింది లక్కీ. రాజ్ తన మెడవంపున మొహం పెట్టి గాఢ నిద్రలో ఉండడంతో అతన్ని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా అతడి తలని పిల్లో మీదకు చేర్చి తన డ్రెస్ సరి చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది లక్కీ. ఎదురుగా శకుంతల పాపని ఎత్తుకుని, డిస్టర్బ్ చేశానా? ఇదొక్కపూటకే నీ మీద బెంగ పెట్టుకుని ఏడుస్తుందిరా, తీసుకో అంటూ హనీని ఇచ్చి బుజ్జి వైపు చూసిన శకుంతలకి ఆమె బుగ్గ మీద మెడ మీద రాజ్ పెట్టిన పంటిగట్లని చూసి కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారని అర్థమై ఆమె నవ్వుకుంది. లక్కీ మాత్రం వెంటనే తను డోర్ తెలవనందుకు ఎక్కడ అత్తగారు విసుక్కున్నారో, ఆవిడికి ఎక్కడ కోపం తెప్పించానో అని అనుకుని సారీ అత్తమ్మ, మెలకు రాలేదు అని చిన్నగా చెప్పింది. ఇప్పుడు సారీ ఎందుకే పిచ్చిపిల్ల, ఇది నీ ఇల్లు, నువ్వు ముందుగా లేచి చేయాల్సింది కూడా ఏమీ లేదులే. ఇక్కడ పనంతా పని వాళ్ళు చూసుకుంటారు, నువ్వు అటువంటి భయాలేమీ పెట్టుకోకు. నిద్రలో లేచినట్టున్నా వెళ్ళి పడుకో అంటూ కోడలి తల నిమిరింది శకుంతల. ఆవిడ ప్రేమకి అభిమానానికి చెలించిపోయిన లక్కీ సైడ్ నుండి ఆవిడ్ని హక్ చేసుకుంటూ, నేను చాలా అదృష్టవంతురాల్ని కదా అత్తమ్మ, మీలాంటి అత్త దొరకడం, రాజ్ లాంటి భర్త దొరకడం అని ఎమోషనల్ అవుతుంటే నువ్వు ఇప్పటిదాకా పడిన బాధ చాలు, సంతోషంగా ఉండండి అంటూ లక్కీ నుదుటిపైన ముద్దు పెట్టుకుని కిందకు వెళ్ళిపోయింది శకుంతల. లక్కీ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంటూ తనని కరుచుకుపోయిన పాపను చూస్తూ, ఏమైంది నా బంగారానికి, ఒక్కపొటికే బెంగ పెట్టుకున్నావా అంటూ పాపకు ముద్దు పెట్టి తనని ఆడిస్తూ తను చెప్పే మాటలకి నవ్వుకుంటూ ఉండగా వాళ్ళ ఇద్దరి మాటలకి నిద్ర లేచాడు రాజ్. కళ్ళు తెరవగానే నవ్వుతూ ఉన్న తన భార్య బిడ్డల్ని చూసి హ్యాపీగా పాప వైపు చేతులు చాపి, ఏంటి నా బంగారం అప్పుడే నిద్రలేచింది అంటున్న రాజ్ మీదకి దూకుతూ నాన్న నాన్న అంటూ లక్కీ దగ్గర నుండి రాజ్ మీదకి ఎక్కేసింది పాప. రాజ్ పాపని గుండెల మీద పెట్టుకుని ఆడిస్తూ పాప మొహమంతా ముద్దులు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అది చూసిన బుజ్జి నవ్వుతూ, దానికి నువ్వు ఉంటే చాలు రాజ్, నేను కూడా అవసరం లేదు అంది లక్కీ. అవునా బంగారం అని రాజ్ ముద్దుగా పాపని అడుగుతుంటే తనకు ఏమర్థమైందో లక్కీని దగ్గరికి లాగి పట్టుకుంది. అది చూసి రాజ్ నవ్వుతూ, చూసావా తనకి మనిద్దరం కావాలని ఇలా చెప్తుంది నా బంగారం అన్నాడు లక్కీని కూడా మీదకి లాక్కుంటూ. లక్కీ రాజ్ ఎద మీద ఒరికి పడుకుంటే పాప ఇద్దరి మధ్యలో పడుకుంది. పాపకి నువ్వంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు బుజ్జి? నువ్వంటే తనకి చాలా ఇష్టం. నేను నిన్న మొన్న తన లైఫ్లోకి వచ్చాను, కానీ తను పుట్టినప్పటి నుంచి దాని ఆలనా పాలనా చూసి దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచింది నువ్వే కదరా. తనకి నువ్వంటే చాలా ఇష్టం, ఎప్పుడు అలా అనుకోకు. రక్త సంబంధం కాబట్టి తండ్రిగా నన్ను తన్ను గుర్తుపట్టి నా మీద ప్రేమ చూపిస్తుంది, అంతేకాని తనకి నువ్వే ఎక్కువ. ఎప్పుడు కూడా సరదా కూడా అలా అనకు అన్నాడు రాజ్ లక్కీతో. దానికి ఆమె నవ్వుతూ,
నేనేదో సరదాగా అన్నాను బాబు, దానికి ఇంత సీరియస్గా క్లాస్ పీకడం అవసరమా? మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను స్నానం చేసొస్తాను అన్నది లక్కీ. బేబీ, మనం మన ఫ్లాట్లో లాగా కలిసి స్నానం చేద్దాంరా అని గారంగా అడిగాడు రాజ్. దానికి లక్కీ సీరియస్గా రాజ్ వైపు చూస్తూ, పాపను ఆల్రెడీ అత్తమ్మ రెడీ చేసింది, నువ్వు నాటకాలు ఆడుకో, పాపతో ఆడుకో, నేను స్నానం చేసేసి వస్తాను, తర్వాత నువ్వు చేద్దు, ఎప్పుడూ నీకు మరో ఆలోచన లేకుండా పోతుంది అని చిన్నగా కసురుకుంటూ లేచి వెళ్ళింది లక్కీ. తను తిప్పుకుంటూ వెళ్ళడం చూసి దీనికి తిప్పులు ఎక్కువైపోయాయి అని నవ్వుకుంటూ పాపతో ఆడుతున్న రాజ్ లక్కీ వచ్చిన తర్వాత తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాక అందరూ కలిసి టిఫిన్ చేశారు. ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు తిరిగి బయలుదేరారు రాజ్ వాళ్ళు. ఇద్దరికీ ఆఫీస్ వర్క్ ఉండడంతో శకుంతల కూడా ఆపలేదు. వెళ్లే ముందు శకుంతల లక్కీకి బొట్టు పెట్టి తాను ఇంటి కోడలికి ఇవ్వాల్సిన బంగారు గాజులు ఆమె చేతికి వేస్తూ, మేమిద్దరం ఇక్కడ, మీరు అక్కడ ఉండడం ఏమీ బాగోలేదు, మీ ఉద్యోగాల కోసం తప్పదు కాబట్టి ఒప్పుకుంటున్నాను, కనీసం వీకెండ్ అయినా ఇక్కడికి వచ్చేయండి, 6 రోజులైనా నా మనవరాలతో మేము సంతోషంగా గడుపుతాం అన్నది శకుంతల. అలాగే వస్తామని చెప్పి బయలుదేరి వెళ్ళారు ఇద్దరు. రాగానే రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోగా లక్కీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే వర్క్ స్టార్ట్ చేసింది. పాప టిఫిన్ తిన్నాక నిద్రపోయింది. తనని పడుకోబెట్టి లంచ్ రెడీ చేసి మళ్ళీ వర్క్లో పడింది లక్కీ. ఇంతలోనే డోర్ బెల్ మోగడంతో వెళ్ళి ఓపెన్ చేసింది లక్కీ. సెక్యూరిటీ పార్సల్ మేడం అంటూ ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటిది, ఎవరు పంపించారు, నేనేమీ ఆర్డర్ చేయలేదే అనుకుంటూ దాన్ని ఓపెన్ చేయబోతుండగా పాప నిద్రలేచి ఏడవడంతో అది పక్కన పడేసి పాప దగ్గరకు వెళ్ళింది లక్కీ. తర్వాత పాపకి లంచ్ తినిపించి తను తినడానికి కూర్చుంటూ రాజ్కి ఫోన్ చేసింది. వర్క్ చేసుకుంటున్న రాజ్ లక్కీ ఫోన్ చూసి నవ్వుతూ, చెప్పు బేబీ అన్నాడు. రాజ్ లంచ్ చేయలేదా అంది. ఇప్పుడే ఆర్డర్ చేశాను బంగారం, నువ్వు చేసావా అన్నాడు రాజ్ లక్కీని. ఇప్పుడే తింటున్నావా అంది లక్కీ. అలా కాసేపు ఇద్దరు లంచ్ చేస్తూ మాట్లాడుకుని, బేబీ ఈవినింగ్ బయటికి వెళ్దాం, నేను వచ్చేసరికి రెడీగా ఉండండి ఇద్దరు అని చెప్పాడు రాజ్. సరే రాజ్, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి వర్క్లో పడి ఆ పార్సిల్ సంగతే మర్చిపోయింది లక్కీ. ఈవినింగ్ రాజ్ ఇంటికి వచ్చేసరికి తన వర్క్ ముగించి తను రెడీ అయి పాపని కూడా రెడీ చేసింది లక్కీ. రాజ్ని చూడగానే పాప రాజ్ కాళ్ళు చుట్టేసింది. రాజ్ తనని ఎత్తుకుని ముద్దు పెట్టి లక్కీని హక్ చేసుకుని, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అన్నాడు రాజ్. లక్కీ కూడా అతన్ని హక్ చేసుకుని, మేం కూడా చాలా మిస్ అయ్యాము, కాఫీ ఇవ్వనా అని అడిగింది రాజ్ని. తీసుకురా, నేను ఆలోపు రెడీ అవుతాను అంటూ పాపని లక్కీకి ఇచ్చి రెడీ అయి వచ్చిన రాజ్ కాఫీ తాగి వాళ్ళని తీసుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ డిన్నర్ చేసి కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి ఫ్లాట్కి వచ్చారు. మెయిన్ డోర్ లాక్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ అక్కడేదో బాక్స్ కనపడటంతో, ఇదేంట్రా అని అడిగాడు రాజ్ లక్కీని. దాన్ని చూసిన లక్కీ తల కొట్టుకుంటూ, నాకు తెలియదు రాజ్, ఆఫ్టర్నూన్ సెక్యూరిటీ ఇది ఇచ్చి వెళ్ళాడు, అప్పుడే పాప లేవడంతో దాన్ని పక్కన పెట్టేశాను రాజ్, ఆ తర్వాత దాని మాటే మర్చిపోయాను, అదేంటో నువ్వే చూడు అన్నది లక్కీ రాజ్తో. సరే నేను చూస్తాను, కానీ నువ్వు పాపని లోపల పడుకోబెట్టు అంటూ ఆ బాక్స్ని ఓపెన్ చేశాడు రాజ్. లోపల ఉన్నది చూడగానే రాజ్ షాక్ అయిపోయాడు. వెంటనే లక్కీ కోసం చూడగా తను రూమ్లో ఉండడంతో ఆ బాక్స్ని గబగబా ప్యాక్ చేసి ఎవ్వరూ చూడకుండా పైనున్న కబోర్డ్లో వేసేశాడు రాజ్. పాపని పడుకోబెట్టి తాను డ్రెస్ మార్చుకుని వచ్చిన లక్కీ, రాజ్ ఆ బాక్స్లో ఏముంది అని అడిగిందామే. దాన్ని లక్కీకి ఎవరు పంపారు అని ఆలోచిస్తున్న రాజ్ లక్కీ మాటలకి తేరుకుని ఆమెకి డౌట్ రాకుండా, అదేదో అడ్వర్టైజ్మెంట్ కోసం ఎవరో పేపర్ పాంప్లెట్లు పంచారా, ఎందుకు వచ్చేత్తా అని నేను బయటపడేశాను, నాకు కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ తీసుకురారా బంగారం
అని ఆమెను డైవర్ట్ చేశాడు రాజ్. రాజ్కి తలనొప్పి అనగానే ఆ బాక్స్ విషయం మర్చిపోయి దాన్ని పక్కన పెట్టేసి, కంగారుగా ఇప్పుడే తీసుకొస్తాను, నువ్వు రిలాక్స్గా అలా కూర్చో అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని వచ్చింది లక్కీ. రాజ్ రూమ్లోకి వెళ్ళి పాప పక్కన కూర్చుని తన తల నిమురుతూ మళ్ళీ ఆ బాక్స్ గురించి ఆలోచిస్తుంటాడు. కాఫీ కప్ రాజ్ చేతికిస్తూ, మసాజ్ చేయనా కన్నా అని ప్రేమగా అడిగిన లక్కీ వైపు చూసి నవ్వి, కాఫీ తాగుతాను కదా, తగ్గకపోతే తర్వాత చేద్దు, ఇలా రా కూర్చో అని లక్కీని కూడా తన పక్కనే కూర్చోపెట్టుకుని కాఫీ లక్కీతో షేర్ చేసుకుంటూ తాను తాగి ఆమె భుజం పైన తల ఆనించాడు రాజ్. కాఫీ కప్ పక్కన పెట్టి రాజ్ తలని చిన్నగా మసాజ్ చేసింది. రాజ్ వద్దన్నా సరే లక్కీ, ఇక చాలేరా, నిద్రొస్తుంది, పడుకుందాంరా అంటూ పాపని తన గుండెల మీద పెట్టుకుంటూ మరో చేతి మీద లక్కీని పడుకోపెట్టుకున్నాడు రాజ్. రాజ్ నిద్రపోకుండా అదే విషయం ఆలోచిస్తూ, ఎవరై ఉంటారు? ఆ జూలీకి నా మాటల ద్వారా నా బుజ్జి పడిన బాధ మాత్రమే తెలుసు, మిగిలిన వివరాలేమీ తెలియదు కదా. ఇది పంపిన వాళ్ళెవరో వాళ్ళకి బుజ్జి లైఫ్ మొత్తం తెలిసినట్టుంది, అది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్న రాజ్కి నిద్రలో లక్కీ తన షర్ట్ని గట్టిగా పట్టుకోవడంతో తన వైపు చూశాడు. తన ఫేస్ చూడగానే ఆలోచనలన్నిటినీ వదిలేసి మెల్లగా ఆమెకి దగ్గరగా జరిగి తన నుదుటిన ముద్దు పెట్టుకుంటూ గట్టిగా హత్తుకుని పడుకున్నాడు రాజ్. నీకు ప్రామిస్ చేస్తున్నా బంగారం, నీ వరకు ఎవ్వరినీ రానివ్వను అనుకున్నాడు రాజ్ మనసులో. అలా ఆలోచనల నడుమ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాజ్. జూలీ తన బాయ్ ఫ్రెండ్ జాన్ ఫ్లాట్లో డ్రింక్ చేస్తూ డ్రగ్ పీలుస్తూ మత్తుగా పాటలు పెట్టుకుని ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్నారు. జాన్ వైపు చూస్తూ, ఆ డెవిల్ నువ్వు పంపించిన పార్సల్ చూసుంటుందా, అవి చూడగానే భయంతో ఏడుస్తూ ఉండుంటుంది కదా అని కన్నింగా అడిగింది జూలీ. నో డౌట్ బేబీ, అది చూసి ఇప్పటికే ఏడుస్తూ ఎవరిదంతా చేస్తున్నారా అని టెన్షన్ పడుతుంటుంది. తన గతం మనకు తెలిసిందని ఆ రాజ్ లక్కీలు అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండరు అని జాన్ వంకరిగా నవ్వాడు. జూలీ కోపంగా లక్కీని తలుచుకుంటూ, ఆ లక్కీ మధ్యలో రాకుండా ఉండుంటే రాజ్ నా కుప్పెట్లో ఉండేవాడు, వాడిని నా మాటలతో మాయ చేసి ఆస్తి మొత్తం లాక్కుని ఎంజాయ్ చేసేదాన్ని. అవును, ఆ రాజ్ వాళ్ళ అమ్మకి దీని విషయం గురించి చెప్పాను కదా, దాని రియాక్షన్ ఏంటో కనుక్కున్నావా అని అడిగింది జూలీ. మనవాడు అదే పనిలో ఉన్నాడు బేబీ, రేపో మాపో తెలుస్తుంది అంటూ కన్నింగా నవ్వి జూలీని దగ్గరకు లాక్కుని తన పెదాలని అందుకున్న జాన్ కాసేపు ఆమెని ముద్దు పెట్టి వదలగానే జూలీ జాన్ని చూస్తూ, తొందరగా కనుక్కో, తర్వాత మనం ప్లాన్ చేద్దాం అంటూ అతన్ని హత్తుకుని కామంతో అతని బాడీ అంతా తడుముతూ ఉంది జూలీ. జాన్ కూడా ఆమెని దగ్గరకు లాక్కుని ఇంటెన్షన్గా టచ్ చేస్తుంటే ఇద్దరిలోనూ కోరిక పెరిగిపోతుంది. అలాగే బెడ్ మీదకు చేరిపోయారు. డ్రగ్ అండ్ మంద్ ఎఫెక్ట్తో కిస్ చేస్తూనే ఒకరి బాడీని ఒకరు తడుముకుంటూ అడ్డొస్తున్న బట్టలను తీసి నేలకు విసిరి ఒకరి మీద ఒకరు దొర్లుతూ విచ్చలివిడిగా శృంగారం స్టార్ట్ చేశారు. ఆ టైంలో కూడా జూలీ రాజ్ లక్కీలను వికారమైన మాటలు అంటూ తన కడుపులోని కుళ్ళునంతా బయటపెట్టింది. జాన్ని ఇంకా రెచ్చగొట్టి ఇద్దరు జంతువుల్లా అలుపు సలుపు లేక డ్రగ్ ఇచ్చిన ఎనర్జీతో ఒకరికొకరు శృంగారం చేసుకుంటూ తృప్తి పడ్డాక ఎప్పటికో అలాగే పాడి నిద్రపోయారు. ఉదయం రాజ్ మొహం మీద చిట్టి చిట్టి చేతులతో తడుతూ నాన్న అంటూ ముద్దులు పెడుతున్న హనీ మాటలకు మెలకువ వచ్చిన రాజ్ నవ్వుతూ, ఏంటి బంగారం, అప్పుడే లేచేసావా అంటూ పాపని ముద్దు పెట్టుకుంటూ లక్కీ కోసం చూశాడు. తను ఇంకా ఆదమర్చి నిద్రపోవడం చూసి తనని డిస్టర్బ్ అవ్వకుండా పాపని తీసుకుని బయటకొచ్చాడు రాజ్. డోర్ ఓపెన్ చేసి డోర్ దగ్గర ఉన్న పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి కాచి చల్లార్చి పాపకు తాగించిన రాజ్ ఆడుకోమని పాపకి బొమ్మలు ఇచ్చి కాఫీ పెట్టడానికని కిచెన్లోకి వెళ్ళాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.